హాయ్ హలో వెల్కమ్. నేను మీ భాష. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది సెల్ఫ్ రెస్పెక్ట్. అదే సెల్ఫ్ రెస్పెక్ట్, తెలుగులో దాన్ని ఆత్మ గౌరవం అంటాం అనమాట. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ కి ఈ ఈగోకి అసలు ఏంటి డిఫరెన్స్? ఎందుకు ఇప్పుడున్న యూత్ కానీ ఇప్పుడున్న సమాజం కానీ ఈ రెండింటి మధ్య కరెక్ట్ అవగాహన లేక జీవితాలని ఎలా నాశనం చేసుకుంటున్నారు? ఈ విషయాల గురించి మాట్లాడడానికే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మనం ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఎవరితో అయినా సరే గొడవ పడితే ఎలా బిహేవ్ చేస్తాము? తగ్గేదేలా. నేను ఎందుకు తగ్గలరా, నేను ఎందుకు తగ్గాలి? ఇది నిజంగా సెల్ఫ్ రెస్పెక్టేనా లేక ఈగోనా? చిన్నప్పుడు మన ఫేవరెట్ సీరియల్ ఒకటి ఉంది, అదే అమృతం అని. ప్రతి ఆదివారం వచ్చేది. ఆ సీరియల్ అంటే చాలా ఇష్టం. ఆదివారం ఆ సీరియల్ చూసి సోమవారం స్కూల్లో డిస్కస్ చేసేవాళ్ళం. ఇవాళ అమృతం ఎలా ఉంది, అమృత విలాస్లో క్యారెక్టర్స్ గురించి, వాటి గురించి. దాని పాట ఉంటుంది, సూపర్. ఆ పాటలో చాలా మెసేజ్ కూడా ఉంటుంది. ఒరే ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు, మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు, కరెంటు రెంటు ఎక్సెట్రా మన కష్టాలు, కర్రీలో కారం ఎక్కువ అయితే కన్నీళ్ళు, నైట్ అంతా దోమలతో ఫైటింగే మనకు గ్లోబల్ వార్, భారీగా ఫీల్ అయ్యే టెన్షన్ లేం పడకు గోలీ మార్. చాలా మంచి పాట కదా. ఈ పాటతో చాలా నేర్చుకోవచ్చు మనం. సరే, ఈ పాట పక్కన పెడితే మన కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ మనం సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. తప్పు చేసినా తగ్గకపోవడం అనేది సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు. తప్పు చేసే వాళ్ళు ఉంటారే, వాళ్ళ దగ్గర తల దించకపోవడమే సెల్ఫ్ రెస్పెక్ట్. చాలా మీనింగ్ ఉంది ఇక్కడ, బాగా అర్థం చేసుకోండి. మనం తప్పు చేస్తే ఖచ్చితంగా ఒప్పుకోవాలి, ఎస్ నేను తప్పు చేశాను అని. మనం తప్పు చేసినా ఒప్పుకోకుండా ఉంటే అది సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలా అవుతుంది? నిజాన్ని ఒప్పుకోవాలి కదా. సో తప్పు చేసినా తగ్గకపోవడం మీన్స్ ఒప్పుకోకపోవడం సెల్ఫ్ రెస్పెక్ట్ కానే కాదు. తప్పు చేసే వాళ్ళు ఉంటారే, వాళ్ళ దగ్గర మనం తల దించకపోవడం సెల్ఫ్ రెస్పెక్ట్. తల దించకపోవడం అంటే మన ఎథిక్స్, మన వాల్యూస్ని మనం కాపాడుకోవడమే సెల్ఫ్ రెస్పెక్ట్. మన మర్యాదను కాపాడుకోవడం సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం. నువ్వు పక్కనోడిని కించపరిచి వాడిని ఏదో అనేసి నువ్వు నిన్ను హైప్ చేసుకుంటే అది సెల్ఫ్ రెస్పెక్ట్ అవ్వదు, ఎప్పటికీ అవ్వదు. కానీ నువ్వు నిజాన్ని ఒప్పుకోవాలి. నేను తప్పు చేశానని ఒప్పుకోగలగాలి. పక్కనోడిని కించపరచకూడదు. నువ్వేమనుకున్నావు చెప్పగలగాలి. నువ్వు చెప్పు, నీ ఐడియాస్ చెప్పు, అంతేగాని పక్కన వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకు. ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ కిందికి రాదు. మనం తప్పు చేస్తే ఒప్పుకోవాలి. అదే తప్పు చేసే వాళ్ళ దగ్గర తల వంచకూడదు. అంటే మన ఎథిక్స్, మర్యాద, గౌరవాన్ని కాపాడుకోవాలి. అలాగే పక్కనోడిని తక్కువ చేసి మనం హైప్ క్రియేట్ చేసుకోకూడదు. వాడిని తక్కువ చేసి మనం గొప్ప అని చెప్పుకుంటే అది సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు ఎప్పటికీ. నీ అభిప్రాయాల్ని నువ్వు చెప్పుకుంటేనే, అంటే నీ అభిప్రాయాలు నువ్వు చెప్పాలి, చెప్తూనే నీ గౌరవాన్ని కాపాడుకోవాలి. అది సెల్ఫ్ రెస్పెక్ట్. ఇంకో ఫర్ ఎగ్జాంపుల్, మన ఆఫీస్లో మన బాస్ ఉంటాడు కదా. మన బాస్ ఏదన్నా మనం తక్కువ చూశాడనుకో, మన వాల్యూస్ని అంటే మన యొక్క రైట్స్ని మనం అడగొచ్చు, గౌరవంగా అడగొచ్చు. అది సెల్ఫ్ రెస్పెక్ట్. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది ఎప్పటికీ సెల్ఫ్ రెస్పెక్ట్ అవ్వదు. నెక్స్ట్ ఈగో. వీడికి ఈగో ఎక్కువరా, ఎప్పుడు ఈగో ఫెలో, ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. వీడు అసలు మనిషే కాదు, వీడికి ఈగో ఎక్కువ. ఈగో అంటే నేనే గొప్ప, నేను రైట్, నేను అసలు తప్పు చేయను, నేను ఎప్పుడు తప్పు చేశాను రా, నేను అసలు తప్పే చేయను, నేను ఎందుకు తగ్గాలి, నేను తగ్గను, అసలు నువ్వెవడరా నాకు చెప్పడానికి, నేనే గొప్ప, నేను తప్పు చేయను, నేను ఎవరికి లొంగను. ఒరే, తప్పు చేస్తే తప్పని ఒప్పుకోలేనివి నువ్వు ఎలా సెల్ఫ్ రెస్పెక్ట్ మెయింటైన్ చేసిన వాడు అవుతావు? ఇక్కడ ఈగో అంటే అదే, నేనే గొప్ప అంటే ఎవరికి గొప్ప, నేను తప్పు చేయను, అందరూ తప్పులు చేస్తారు, నేను అసలు తప్పు చేయను, ఈ తప్పు నేను చేయలేదు, అసలు వీడి మాట ఏంటి అనేది, ఆడిని కించపరిచి మనం హైప్ క్రియేట్ చేసుకోవడం. ఎదవాడు
వాడు మంచోడు కాదు, ఇలా అన్నమాట. ఇలాంటి లక్షణాలన్నీ ఈగోనే. ఈ ఈగో లక్షణాలని ఒకసారి కంపేర్ చేసుకోండి, మీ డే టు డే బిహేవియర్తో కంపేర్ చేసుకోండి. నేను నిజంగా ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్తో బతుకుతున్నానా లేక ఈగోతో బతుకుతున్నానా? ప్రతి మనిషిలో ఈ 2 లక్షణాలు ఉంటాయి. ఒకసారి చూసుకోండి, మన దగ్గర ఏది ఎక్కువ ఉంది, సెల్ఫ్ రెస్పెక్టా ఈగోనా? ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు, ఎక్కువ ఉండాల్సిందే సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో తగ్గితేనే వెనులు. మనం పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంది కదా, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు అనేది. ఈ ఒక్క లైన్ చాలు సెల్ఫ్ రెస్పెక్ట్కి ఈగోకి డిఫరెన్స్ తెలుసుకోవడానికి. ఈ ఈగోయిస్టులు ఎలా ఉంటారంటే, ఫ్రెండ్స్ ఫోన్ చేయలేదనుకో, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎందుకు ఫోన్ చేయాలరా? బంధువులు ఉంటారు, రే నువ్వు ఫోన్ చేయవేందిరా, ఎప్పుడు ఫోన్ చేయవేంది, నువ్వు చేయొచ్చుగా, నువ్వు చేయొచ్చు కదా, వాడు ఫోన్ చేస్తాక నువ్వు వెయిట్ చేయాలా? ఎవడన్నా చిన్న గొడవ పెట్టాడనుకో, వాడిని లైఫ్ లాంగ్ దూరం పెట్టేస్తారు ఈ ఈగోయిస్టులు. ఈగో అంటే అదే, వీళ్ళు గొప్ప అనిపించుకోవడం కోసం, వీళ్ళది కరెక్ట్ అనిపించుకోవడం కోసం, వీళ్ళే రైట్ అనిపించుకోవడం కోసం ఏమైనా చేస్తారు వీళ్ళు. ఇది ఈగోయిజం. అసలు ఈగో వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయి మీకు తెలుసా? మీరు ఫ్రెండ్స్ని కోల్పోతారు, మీ ఫ్యామిలీకి దూరం అయిపోతారు, మీ జాబ్ కూడా కరెక్ట్ చేసుకోలేరు ఈ ఈగో వల్ల. పొరపాటున మీరు మీ తల్లిదండ్రులతో గొడవపడి ఎక్కడికైనా వెళ్ళిపోతే లైఫ్ లాంగ్ మీరు రిగ్రెట్ అవుతూనే ఉంటారు జీవితాంతం, ఈ చిన్న ఈగో వల్ల. డే టు డే లైఫ్లో మనం ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎలా కాపాడుకోవాలి, ఈ ఈగోనా సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఫస్ట్ మీరు మాట్లాడేటప్పుడు మీ మాటల్ని మీరు గమనించండి, పక్క వాళ్ళని ఏమన్నా నేను కించపరుస్తున్నానా అని. ఇది ఫస్ట్ రూల్. నేను చెప్పాను కదా ముందే, పక్కవాడిని కించపరచడం అనేది సెల్ఫ్ రెస్పెక్ట్ కిందికి రాదు. మనం ఏమన్నా కించపరుస్తున్నామో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి మీ మాటలలో. ఏదైనా గొడవ వచ్చినప్పుడు నేనే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకునే ముందు రెండో వైపు నుంచి కూడా ఆలోచించండి. ఒక గొడవ ఎప్పుడు ఒక సైడ్ నుంచి ఆలోచించకుండా ఎదుటి వ్యక్తి వైపు నుంచి కూడా ఆలోచించి అప్పుడు మీరు కరెక్టా కాదా అనేది డెసిషన్ తీసుకోండి. ఎప్పుడు కూడా నువ్వే 100% కరెక్ట్ అన్న భ్రమలో మాత్రం బతకగాకండి. ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకో, నీకేం తెలియదు అని మాత్రం అనగాకండి. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్, వాటికి గౌరవం ఇవ్వండి. అప్పుడు అర్థమవుద్ది మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి, ఈగో అంటే ఏంటి. ప్రతి చిన్న గొడవకి మీ ఫ్యామిలీని దూరం పెట్టగాకండి. మీ ఫ్రెండ్స్ని కానీ, మీ తల్లిదండ్రుల్ని కానీ, మీ అన్నదమ్ముల్ని కానీ, లేదంటే మీ వైఫ్ని కానీ, ఇంకెవరైనా సరే ప్రతి చిన్న గొడవకి దూరం పెట్టగాకండి. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ఈగో వదులుకుంటే మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మనం అన్నీ డిస్కస్ చేసాం కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి, ఈగో అంటే ఏంటి అని. సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు అలవాటు చేసుకొని ఈగోని వదిలేయండి, మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అమృతం సీరియల్ అంత ఆనందంగా ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.